రామ్ దోస్తులు, మనం మోపాల్ మండల కేంద్రంలోని గ్రామ పంచాయతీలో ఉన్నాం. అయితే మనకేంటంటే ఇక్కడ అందరూ సెక్రటరీలు మారింది కదా, మన దగ్గర ఇక్కడ మోపాల్లో కొత్త సెక్రటరీ సార్ వచ్చాడు. కానీ సెక్రటరీ సార్ ఏంటంటే దాదాపుగా రాష్ట్ర అధ్యక్షులు అంట. అయితే సెక్రటరీల సమస్యలు ఏంటి, వాళ్ళంటే ఏమేమి ప్రాబ్లమ్స్ ఇది చేస్తున్నారో అడిగి తెలుసుకుందాం సార్తోనే. నమస్కారం సార్. నమస్తే అండి. మీ పేరు చెప్పండి సార్. నా పేరు పి మధుసూదన్ రెడ్డి. నేను తెలంగాణ పంచాయతీ కార్యదర్శుల అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడిని, మరియు మోపాల్ గ్రామ పంచాయతీ కార్యదర్శిని, మరియు రాష్ట్ర జేఏసీలో కూడా స్టీరింగ్ కమిటీ సభ్యుడిని. ఇప్పుడు పంచాయతీ కార్యదర్శుల గురించి మీరు సమస్యలు అడిగారు కాబట్టి, పంచాయతీరాజ్ వ్యవస్థలో మరి పంచాయతీ కార్యదర్శులకు ఉన్న సమస్య ఏంటంటే, కొత్త గ్రామ పంచాయతీలు రాష్ట్ర వ్యాప్తంగా ఏర్పడ్డప్పుడు 2018 చట్టం ప్రకారము 12,000 గ్రామాలు ఉన్నాయి. మరి ఆ చట్టం ప్రకారము గ్రామానికి ఒక కార్యదర్శిని తీసుకోవడం జరిగింది గత ప్రభుత్వము. తీసుకున్న తర్వాత జూనియర్ పంచాయతీ కార్యదర్శులుగా 9,000 మంది రాష్ట్ర వ్యాప్తంగా పనిచేస్తూ ఉన్నారు. వాళ్ళు 4 సంవత్సరాలు పూర్తయింది. అయిన వారికి రెగ్యులరైజేషన్ కూడా కంప్లీట్ అయిపోయింది. ఇంకొక 800 మంది వరకు ఇంకా మిగిలి ఉన్నారు. వాళ్లకు వచ్చిన సమయాన్ని బట్టి చేసుకుంటూ వస్తున్నారు. ముఖ్యంగా వాళ్ళ యొక్క సమస్య ఏంటంటే, జూనియర్ పంచాయతీ కార్యదర్శులను గత ప్రభుత్వము 3 సంవత్సరములకు రెగ్యులర్ చేస్తారని చెప్పి చేయకుండా మళ్ళీ 1 సంవత్సరం పెంచి 4 సంవత్సరాలకు రెగ్యులర్ చేయడం వల్ల జూనియర్ పంచాయతీ కార్యదర్శులు అందరూ కూడా ఆందోళనలో ఉన్నారు. ఇప్పటికైనా ఈ ప్రభుత్వాన్ని మేము కోరుకునేది ఏంటంటే, గత ప్రభుత్వం చేసినటువంటి తప్పిదాలను చేయకుండా ఇప్పుడు పనిచేస్తున్నటువంటి రాష్ట్ర వ్యాప్తంగా పనిచేస్తున్న సుమారు జూనియర్ పంచాయతీ కార్యదర్శులందరినీ కూడా 4 సంవత్సరాల ఉన్న కాలాన్ని 2 సంవత్సరాలు ప్రొవిజన్ డిక్లేర్ చేసి 2 సంవత్సరాలను కాల పరిమితిని వాళ్ళకు కలిపి రెగ్యులరైజ్ చేయాలని చెప్పి మేము ప్రధానంగా మా టీపీఎస్సీ సంఘం ద్వారా డిమాండ్ చేస్తూ ఉన్నాం ప్రభుత్వాన్ని. ఇదొక సమస్య. ఇది చాలా తీవ్ర సమస్య ఉన్నది. అందరూ కూడా తెలంగాణలో ఎదురు చూస్తున్నటువంటి ఈ తక్షణ సమస్యను ప్రభుత్వం పరిష్కరించాలని కోరుతూ ఉన్నాం. ఇకపోతే రాష్ట్ర వ్యాప్తంగా పంచాయతీ కార్యదర్శులకు పదోన్నతి రావాలి అంటే 2018 చట్టం ప్రకారంగా గ్రామాలను ఒక గ్రామంగా తీసుకోవడం జరిగింది. కానీ మరి పంచాయతీ కార్యదర్శులకు మాత్రమే 4 గ్రేడ్లు ఉన్నాయి, గ్రామ పంచాయతీలకు గ్రేడ్లు లేవు. మరి మేము ఈ చట్టం టీవీ ద్వారా మేము ప్రభుత్వానికి తెలియపరిచేది ఏంటంటే, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 12,000 గ్రామాలను 4 గ్రేడ్లుగా జనాభా ఆధారంగా ఆదాయం తీసుకొని ఈ 2 ప్రామాణికంగా తీసుకొని 12,000 గ్రామ పంచాయతీలను 4 గ్రేడ్లుగా విభజించి క్యాడర్ స్ట్రెంత్ నిర్ణయించాలి అనేది ఒక ప్రధానమైన డిమాండ్. ఇది ప్రధానంగా ఈ యొక్క సమస్యను తీరిస్తే మరి ఉన్న పనిచేస్తున్నటువంటి పంచాయతీ కార్యదర్శులకు పదోన్నతులు కలుగుతాయి. కాబట్టి ప్రమాదవశాత్తు కూడా ఎవరైనా చనిపోయినా కూడా పంచాయతీ సెక్రటరీలు చాలా ఇబ్బందుల్లో ఉన్నారు. కాబట్టి వాళ్ళందరూ కూడా ప్రభుత్వం తక్షణం సహాయం అందించాలి, వాళ్ళని గుర్తించాలి. గతంలో చనిపోయినటువంటి పంచాయతీ కార్యదర్శులు కానీ ఏ రకంగా చనిపోయినా కూడా ప్రభుత్వం వారికి ఆర్థిక సహాయం చేయాలని చెప్పి మేము ప్రధానంగా కోరుతున్నాం. దాంతోపాటు చాలా 12,000 మంది పంచాయతీ కార్యదర్శులు ఉన్నారు. కాబట్టి ప్రభుత్వం ఎప్పటికప్పుడు మా సంఘం ద్వారా చర్చలు జరిపి మరి పంచాయతీ కార్యదర్శుల యొక్క విషయాలను కూలంకషంగా చర్చించి న్యాయం చేయాలని మేము ప్రధానంగా డిమాండ్ చేస్తూ ఉన్నాము. చట్టము టీవీ ద్వారా మా యొక్క చూస్తున్నటువంటి ప్రేక్షకులందరికీ కూడా మా పంచాయతీరాజ్ వ్యవస్థలో సమూలమైనటువంటి మార్పులు రావడానికి, మరి గ్రామ పంచాయతీల్లో కూడా పంచాయతీ కార్యదర్శులు చాలా ఇబ్బందుల్లో ఉన్నారు. స్పెషల్ ఆఫీసర్ పాలనలో ఉంది. ఇప్పుడు మరి గ్రామ పంచాయతీలో ఎలాంటి ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు చాలా ఉన్నాయి. ఆర్థికంగా గ్రామాలలో ఏమీ లేదు కాబట్టి పంచాయతీ కార్యదర్శులు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. కాబట్టి ఈ పంచాయతీ కార్యదర్శులను దృష్టిలో పెట్టుకొని, ఆర్థిక ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం వెంబడే మరి ఆదుకోవాలి. గ్రామ పంచాయతీలు అన్నింటినీ కూడా ఆదుకొని
ఆదుకోవాలని చెప్పి కూడా మేము ప్రధానంగా డిమాండ్ చేస్తాం. మరి మన పంచాయతీరాజ్ గ్రామ పంచాయతీ వ్యవస్థలో బిల్ కలెక్టర్లు మరి మల్టీపర్పస్ వర్కర్స్ అందరూ కూడా పనిచేస్తూ ఉన్నారు. అందరూ కూడా ఇబ్బందులు ఉన్నారు. వాళ్ళందరికీ కూడా తక్షణం ఒక స్కేల్ ఇవ్వాలని చెప్పి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. గ్రామ పంచాయతీల్లో పనిచేస్తున్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా ప్రభుత్వం గుర్తించి వాళ్ళకి ఒక స్కేల్ ఇవ్వాలి. దానితో పాటు అవుట్సోర్సింగ్ అనే విధానాన్ని పంచాయతీ కార్యదర్శిలో రద్దు చేయాలి. ప్రస్తుతం పనిచేస్తున్నటువంటి అవుట్సోర్సింగ్ సుమారుగా 1000 మంది పనిచేస్తున్నారు. వాళ్ళందరినీ కూడా జేపీఎస్లుగా కన్వర్ట్ చేసి వాళ్ళందరినీ రెగ్యులరైజ్ చేయాలని చెప్పి ప్రధానంగా కోరుతూ ఉన్నాం. అదేవిధంగా మరి ప్రజలకు ఎప్పటికప్పుడు మేము సేవలు అందించే దాంట్లో వెనుకబడి పోతూ ఉన్నాము. ఎందుకు కారణం ఏంటంటే గ్రామాలలో ఆర్థిక వనరులు లేవు. మరి ఆర్థికంగా ఎదగడానికి ప్రభుత్వము తోడ్పాటు చేయాలి, దాంతోపాటు బలోపేతం చేయాలని చెప్పి మేము ప్రధానంగా ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. ఇన్నదోసు గ్రామాలే ఏంటంటే దేశానికి పట్టుకొమ్మాలంటారు. అట్లాంటిది రాష్ట్ర అధ్యక్షుడు మనతో మాట్లాడిండు. ఏంటంటే కింద ఏదైతే పంచాయతీలో పనిచేసే కార్మికులు ఉంటారు, పారిశుద్ధ్య కార్మికులు కానీ, ఎలక్ట్రిసిటీ కానీ, మరి కారోబార్ కానీ, బిల్ కలెక్టర్ కానీ, వాళ్ళకు కూడా ఖచ్చితంగా గుర్తింపు కార్డు ఇచ్చి వాళ్ళకు కూడా గౌరవ వేతనం ఇస్తే చాలా బాగుంటుంది. అదేవిధంగా సెక్రటరీలకు ఏదైతే ప్రమాదవశాత్తు ఏదైనా జరిగితే ఒక బీమా లాంటిది ఏదైనా సౌకర్యం కల్పించాలని చెప్పి సార్ కోరుతున్నారు. చూస్తూనే ఉండండి చట్టం.